ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంది, స్టే ఇచ్చే అది ఆడ వండుకుంది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇక 17 తారీఖు ఇవ్వలేగా పెద్ద మనిషి రేవంత్ అయ్య క్యాబినెట్ మీటింగ్ పెట్టిండట. ఇంకా ఈ మీటింగ్లో ఈ స్థానిక సంస్థల కథ ఇంట్లో ఇంకో ముచ్చట ఏం తీసుకొస్తుండు మరి, బీసీ బిడ్డలకు మనం షెడ్డో పడ్డో ఏమన్నా మరి అంతా మన దిక్కు మళ్ళేటట్టుగా బీసీలకు న్యాయం చేస్తుర్రు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం మరి బయటికి తీసుకుపోవాలంటే ఇలా ఇంకో ముచ్చట కూడా మాట్లాడబోతుర్రు. ఇది మాట్లాడితే రేపు జనాలు కూడా ఇంకా మన దిక్కు బలంగా ఒరుగుతారు అనేది కూడా నడుస్తుంది. ఏది బీసీ వాదం నడుస్తుంది. జూబ్లీ హిల్స్లో ఇక బీజేపీ వాళ్ళు ఏమో లంకాల దీపకేసరి పెట్టారు. ఇక వాళ్ళు కమ్మ, ఇటు రెడ్డి అటు కమ్మ, మధ్యలో బీసీ. ఇక ఇంట్లో కోళ్ళదాకా బాగానే ఏం తక్కువ 25,000 మెజార్టీతో నొక్కొని వచ్చింది. అంటే బీసీ వాదం కూడా కొంత కలిసి వచ్చింది. బీసీ వాదం కూడా కొంత కలిసి వచ్చింది అనేది కూడా. అంటే ఇక బీసీలకు మనము ఎట్లా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా మనం బీసీ బిడ్డల అభిమానాన్ని ఇంకా ఏ రకంగా మనం చూరగొనాలి అనేది కూడా మరి ఆలోచన చేస్తారట. ఇలా ఇక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో మరి గెలిచింది కాబట్టి